పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే నినాదంతో ప్రజల్లోకి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. ఆ బహిరంగ సభకు విజయవంతం చేయాలని ఈరోజు గూడూరు పట్టణం నందు మండల గూడూరు టౌన్ కన్వీనర్ గజేంద్ర గోపాల్ నాయుడు, సుధాకర్ రెడ్డి అన్న, సుందర్రాజు, మొత్తం కోడుమూరు నియోజకవర్గానికి అయినటువంటి ఇన్ఛార్జ్ ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మేము సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్త కూడా అందరూ కూడా కష్టపడాలా. ఎందుకంటే ఇది చాలా చారిత్రాత్మకమైన సభ. కర్నూలు జిల్లాలో రాష్ట్రం డివైడ్ అయినాక ఎలక్షన్లలో కూడా ఇదే లాస్ట్ సభ కావచ్చు, బహుశా మళ్ళీ కూడా రాకపోవచ్చు. ఇది కనుక అందరూ కూడా గూడూరు మండల నాయకులకు, పట్టణం నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పార్టీలకు అతీతంగా కూడా ఈ సభలో పాల్గొని రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకతను మనం అందరం గుర్తించినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. అందువల్లనే ఈ సభను విజయవంతం చేయనీకే ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. రేపు సాయంకాలం 4 గంటలకు సభ జరుగుతుంది. 2 గంటల లోపే సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా పెద్ద ఎత్తున చేరుకొని చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కూడా మేము సార్ మీ ఎంట ఉన్నాం, మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేయండి, మా వంతుగా మేము ప్రజల్లో తిరుగుతాం, ప్రజల ఓట్లు చూపిస్తామని తెలియజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ మండల టౌన్ పట్టణంలో కూడా సమావేశం కావడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు రేపు సభ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడెప్పుడు మేము పోయి పాల్గొని విజయవంతం చేయాలన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూడాలన్నా అని అందరూ ఉత్సాహంతో ఉన్నారు. ఇంచుమించు గూడూరు పట్టణం నుంచి, మండలం నుంచి దగ్గర 50 వెహికల్ల పైన కూడా ఈరోజు రేపు కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలిరానికే సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు ఇంతకుముందు అంటే మేము ఏదో పిలిచి ప్రలోభాలు పెట్టాల్సిన పరిస్థితి అట్లా కాదు. ఈరోజు మీరు వెళ్తారా వెహికల్, మేమే వెహికల్ తీసుకొని రావాలన్నా, లేదంటే ఆటో తీసుకొని రావాలన్నా అనే ఒక అభిప్రాయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కార్యకర్తలు కానీ, సామాన్యులు ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ సభలను విజయవంతం చేయాలని ఉత్సాహంతో ఉన్నారని కూడా తెలియజేస్తారు.